హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ అండ్ లర్న్ విత్ చందన. ఈరోజు మనం ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. చేపలు బాగా తోముకొని నీట్గా క్లీన్ చేసుకొని పసుపు ఉప్పు వేసుకున్నానండి దీంట్లో. ఇంకా కొంచెం నిమ్మరసం పిండుకుంటే బాగుంటుందండి. సో నిమ్మరసం కొద్దిగా పిండేసుకొని కిచెన్లో అంతా గలీజ్ అవుతుందని బాల్కనీలో అంతా క్లీన్ చేసుకున్నానండి. ఇదంతా మా హస్బెండ్ బాగా హెల్ప్ చేశారండి దీంట్లో. సో ఈ విధంగా క్లీన్ చేసేసుకొని నీట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. బొక్కల గిన్నెలో పెట్టుకుంటే మొత్తం వాటర్ అనేది వచ్చిపోతాయని. చూడండి ఎంత బాగా ఫిషెస్ బాగా ఫ్రై అయిపోయాయి. ఇంకా కర్రీ కోసము మిరియాలు, లవంగాలు, పువ్వు, కొంచెం సోంపు, చెక్క ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలి, కొంచెం వేయించుకొని. అలానే దీంట్లో కొంచెం కరివేపాకు కూడా తీసుకున్నానండి నేను. ఇవన్నీ వేసుకొని వేయించుకొని మళ్ళీ పౌడర్ పట్టుకోవాలి. అలానే ఫిష్ ఫ్రై కూడా ఒక పక్కన చేసుకుంటూ కర్రీ కూడా ఒక పక్కన రెడీ చేసుకుంటున్నాను. ఫిష్ కర్రీకి నేను యాక్చువల్లీ ఫిషెస్ బాగా వేయించుకొని అవి కర్రీలోకి వేసుకుంటానండి. ముక్క చెదరకుండా కర్రీ బాగుంటుంది. కొంచెం నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే ఆ చేప ముక్క అనేది గట్టిగా అలానే ఉంటుంది, విరిగిపోదండి. చేపల కర్రీలోకి మిరియాలు పడితే సూపర్ టేస్ట్ వస్తుందండి, ఘాటు ఘాటుగా. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మన వ్యూవర్స్లో ఎవరికైనా శారీస్ నచ్చినట్టయితే ఆర్డర్ పెట్టుకోండి. నాకు టెక్స్ట్ చేయండి మీకు ఏ శారీ నచ్చిందనేది. నేను మళ్ళీ డీటెయిల్స్ ఇస్తాను మీకు. మసాలా రెడీ అయ్యేలోపు మనం ఒక మంచి మాట చెప్పుకుందాము. ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనకి ఓర్పు చాలా కావాలండి. సహనము, ఓర్పు అన్నీ ఉండాలి. ఎన్నైనా భరించాలి. ఎవరేమన్నా సరే మనం భరించుకొని ఆ పేషెన్సీ లెవెల్ పెంచుకొని ముందుకు సాగుతూ వెళ్ళాలి. అయ్యో నన్ను అనేసారు, అయ్యో నేను బాధపడ్డానని అక్కడే ఉండిపోతే మనం అక్కడే ఉండిపోతాము. ఆ బాధపడుతూ అది దిగమింగుకొని ముందుకు సాగుతూ వెళ్ళాలండి. అప్పుడే మనము లైఫ్లో లీడ్ చేయగలుగుతాం, సక్సెస్ వస్తుంది మనకి. ఎవరేమన్నా పట్టించుకోకూడదు, అలానే సాగుతూ వెళ్ళిపోతూ ఉండాలి ముందుకి. ఎవరో ఒక్కరన్న మాటకు మనం ఫీల్ అయితే ఎలా ఫేస్ చేస్తాం అందరినీ మనము. సో ఎవరో ఏదో అన్నారని మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లూజ్ కాకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మనకు సక్సెస్ ఖచ్చితంగా వస్తుందండి. సో ఇదే అండి ఈరోజుకి మంచి మాట. ఇక్కడ లైట్గా ఫ్రై చేసేసుకుంటున్నాను నేను ఫిషెస్. మరీ డీప్ ఫ్రై కాకుండా లైట్ ఫ్రై. అలా చేస్తే కర్రీ బాగుంటుందండి. ఫిష్ కూడా ముక్క చెదరదు. ఈ విధంగా మనము అన్నీ ఫ్రై చేసేసుకొని ఇక్కడ మసాలా రెడీ అయిపోయిందండి. ఒక మిక్సీ పట్టేస్తున్నాను. ఇలా లైట్గా ఫ్రై అయిపోతే చాలండి. ఈ విధంగా ఈ ముక్కలు వేయించేటప్పుడు మాత్రం చాలా చిటపటలాడుతుంది నూనె, జాగ్రత్తగా చేసుకోవాలి. నేను ఫ్రై కోసం అని చేసినవి డీప్ ఫ్రై చేసిన ముక్కలు కొంచెం పైన కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం 2 యాడ్ చేసుకుంటున్నాను. బాగుంటుందండి, పైన కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. మా చిన్న బాబుకి కూడా బాగా నచ్చింది ఇది ఫ్రై. లోపల ముక్కల్లో ముళ్ళులు అనేవి చాలా తక్కువ ఉన్నాయి, ఒక 1 or 2 ఉన్నాయి అంతే. సో టేస్ట్ బాగుంది. పిల్లలకి పెట్టుకుంటే కూడా భయం లేదండి. యాక్చువల్లీ చేప పేరు నాకైతే ఐడియా లేదు. మీకు తెలిసింటే కామెంట్ చేయండి, గెస్ చేసి కామెంట్ చేయండి. టేస్ట్ బాగుందండి. సో ఈ విధంగా నేను పులుసుకి అయితే లైట్గా ఫ్రై చేసుకున్నాను. నెక్స్ట్ మసాలా రెడీ అయిపోతుంది. సండే వస్తే ఈ నాన్ వెజ్తో మనకి అసలు టైమే తెలియదండి. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ ఇల్లు క్లీనింగ్ అంట, ఇది అది పని. ఈవినింగ్ ఎలా అయిపోతుందో తెలీదు. ఇంకా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే అస్సలు తెలియదండి టైమే. టొమాటో వేసుకుంటే బాగుంటుంది. సో నేను లైట్గా టొమాటో కూడా వేసుకుంటున్నాను. సో ఈ విధంగా మసాలా రెడీ చేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఇది నేను చూపించలేదు ముందు. యాక్చువల్లీ మనము ఫస్ట్ చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా కొంచెం ఆయిల్లో బాగా వేపుకోవాలి మసాలా.
కొంచెం డిఫరెంట్గా చేశానండి ఇది. కొద్దిగా ట్రై చేసి చూడండి. దీంట్లో నేను మిరియాలు, లవంగాలు వాడి చేశాను కాబట్టి ఎండుమిరపకాయలు వాడలేదండి. కొంచెం కారపొడి వేసుకుంటాను. సో ఈ విధంగా చూడండి ఎలా ఉంటుందో ట్రై చేయండి. గ్యారంటీగా బాగుంటుంది. ఫ్లేవర్ ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది చేపలకి. చేపలు ఖచ్చితంగా మీరు ఫ్రై చేసే పెట్టండి. సో దట్ బాగుంటుంది, ముక్క చెదరకుండా. ఇలా బాగా నూనె వస్తుంది కదా, దాంట్లో నుంచి రిలీజ్ అవుతుంది కదా ఆయిల్, అలా రిలీజ్ అయ్యే వరకు మనము వేయించుకోవాలి. నెక్స్ట్ చింతపండు పులుసు యాడ్ చేసుకుందాము. కారం వేసుకుందాము. కారం కూడా లైట్గా ఫ్రై అయితే కర్రీ అనేది రెడ్ కలర్లో వస్తుంది. బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది రెడ్గా. నాన్ స్టిక్ వాడలేదండి, నేను స్టీల్ దాంట్లోనే చేస్తున్నాను కాబట్టి కొద్దిగా లైట్గా మాడుతుంది, నో ప్రాబ్లం. సో ఈ విధంగా పులుసు రెడీ అయిపోయిందండి. చింతపండు పులుసు పోసేసుకున్నాను. దాంట్లో కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటున్నాను, కాస్తంత కొత్తిమీర, కొంచెం కాడలు కూడా కట్ చేసి వేసాను. దాంట్లో ఫ్లేవర్ అనేది పులుసుకు పడుతుంది కదా, స్మెల్ బాగా వస్తుంది పులుసు. నేనైతే కొత్తిమీర బాగానే వాడతాను. సో ఈ విధంగా బాగా మరిగిపోయింది పులుసు. ముక్కలు వేసేసుకున్నాను. ముక్కలు వేసాక మళ్ళీ కదిలించకూడదు ఎక్కువ, లైట్గా అలా వేస్తే అయిపోతుంది. అంతేనండి, సో సింపుల్. ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. అందరూ ట్రై చేయండి. టేస్ట్ అయితే బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.